నీ స్థాయి ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంట, నువ్వు అడిగితే దేవుడు సమాధానం చెప్తాడంట. నువ్వు అడగాలే, దేవుడు సమాధానం చెప్తాడు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుడు సమాధానం చెప్పడనుకుంటాం అంతే. మరి ఎవరికి చెప్తామంటే అందరికీ చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యయ్యో అంటారు అంతే. ఆ మాట కోసం చెప్పాలనిపిస్తుందండి మనకు అందరికీ. మనం ఏదైనా పక్క వాళ్ళకో పొరుగింటి వాళ్ళకి ఎందుకు చెప్తామంటే వాళ్ళు ఏమంటారంటే అయ్యయ్యో అంటారు అంతే. ఆ మాటలో మనకి ఎంత ధైర్యం వచ్చేస్తుందో. నాకు సపోర్ట్ చేసి మాట్లాడారు కదా. మరి దేవుడు అలా చెప్పడండి. మరి దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నీ బాధనంతా దేవుని దగ్గర చెప్పు అనుకో, నువ్వు ఈ తప్పు చేసావు సరి చేసుకుంటారు అంతే. పూర్వకాలంలో అలా ఉండేవారంటండి. ఎలా ఉండేవారంటే, ఆడపిల్ల భర్త మీద కోపం ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతే ఏం చేసేవారంటే, నువ్వే తప్పు నువ్వే సరి చేసుకుని పోవతలు కానివ్వరంట. కాపురాలు చాలా బాగుండి అంట. మరి ఈ రోజులు అలా ఉంటాయంటే అది ఆడపిల్ల తరపున ఉండవు, మగపిల్లడి తరపున కూడా ఉండవు. నువ్వే సరి చేసుకుని ఆడపిల్ల అలాగే ఉంటారు అని తల్లిదండ్రులు ఉంటారు, నువ్వే సరి చేసుకోమ్మా అని చెప్పే తల్లిదండ్రులు ఎవరు ఉంటారు.